హలో ఎవ్రీవన్. సినిమా ఇది ఒక ఎమోషన్. మనం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూస్తూనే ఉంటాం కూడా. ఎందుకంటే సినిమాలంటే మనకు అంత ఇష్టం కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే మనం TF5 బానిసలమని చెప్పొచ్చు. మరి కెరియర్ బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అయితే మనం ఎన్ని సినిమాలు చూసినా కూడా మన ఫేవరెట్ మూవీస్ మాత్రం కొన్నే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మూవీస్ మాత్రమే కాకుండా మూవీస్లో ఫేవరెట్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ మనకి ఎంత బాగా నచ్చుతాయంటే ఆ సినిమా అయిపోయాక కూడా మనం అదే క్యారెక్టర్లో ఉండిపోతాం. అంత బాగా ఉంచేసుకుంటాం ఆ క్యారెక్టర్స్ని. ఈ క్యారెక్టర్స్ మనకి నచ్చడానికి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ఆ క్యారెక్టర్కి ఉన్న స్పెషల్ పవర్స్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, ఆర్ ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా అయి ఉండొచ్చు. అలా నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే కృష్ణ మనోహర్ IPS. రే, ఆ ఎడిటర్కి స్క్రిప్ట్ ఫాలో అవ్వమని చెప్పండి రా. ఓకే. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే కృష్ణమూర్తి. లండన్ బిజినెస్ సర్కిల్లోనే అతి వేగంగా అతి స్మార్ట్గా ఆలోచించే బ్రెయిన్. కృష్ణమూర్తి కౌటిల్య ఫ్రమ్ నాన్నకు ప్రేమతో. ఈ క్యారెక్టర్ ఎందుకు అంత స్పెషల్ అని మీరు అడగొచ్చు. ఈ వీడియో మొత్తం చూశాక మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మన లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉండే ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే స్పెసిఫిక్గా కృష్ణమూర్తి క్యారెక్టర్ గురించే, ఎందుకంటే ఇది నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా తనకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైలాగ్ వినండి. డోంట్ వరీ, ఈ మనుషుల్ని చంపను, గెలుస్తాను. ఎస్, కృష్ణమూర్తి ఎవరిని చంపడు. జనరల్గా విలన్స్ అంటే అనవసరంగా మనుషుల్ని చంపడం, వాయిలెన్స్, అనవసరమైన ఎలివేషన్స్ ఉంటాయి. ఎందుకంటే విలన్ అంత స్ట్రాంగ్ అండ్ క్రూయల్ అని చెప్పడానికి. కానీ ఈ క్యారెక్టర్ సినిమా మొత్తంలో ఒక్కరిని కూడా చంపడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో ఈ వీడియోలో కృష్ణమూర్తి క్యారెక్టర్ గురించి, అలాగే అభిరామ్ ఫాదర్ని కృష్ణమూర్తి ఎలా మోసం చేశాడు, కృష్ణమూర్తి తన ఆస్తిని మళ్ళీ సంపాదించుకోగలడా అనే విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ నిజాలు అని అనుకుంటే మాత్రం మీరు సాంబార్లో సాంబ్రాణి వేసినట్టే. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా ఈ మూవీ చూసినప్పుడు నాకు అనిపించినవి మాత్రమే. సో మీలో ఎవరికైనా సరే మనోభావాలు దెబ్బతింటే వెంటనే డెటాల్ రాసి ఆయింట్మెంట్ పూసి బ్యాండేజ్ వేసి రెస్ట్ తీసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కృష్ణమూర్తి గురించి మాట్లాడాలంటే ముందు అతని మెమరీ పవర్ గురించి మాట్లాడాలి. ఈ క్యారెక్టర్కి చాలా మెమరీ పవర్ ఉంటుంది. అన్ని విషయాలు కూడా చాలా బాగా గుర్తుంటాయి. ఎంత బాగా గుర్తుంటాయంటే అభిరామ్ కృష్ణమూర్తిని కృష్ణమూర్తి కౌటిల్య అని పిలిచిన వెంటనే అతను రమేష్ చంద్రప్రసాద్ కొడుకు అని గుర్తుపడతాడు. మిస్టర్ కృష్ణమూర్తి కౌటిల్య. ఈ పేరుతో నన్ను ఒక్కడే పిలిచేవాడు, రమేష్ చంద్రప్రసాద్. అది మెమరీ పవర్ అంటే. అలా ఉండాలి. చూసి నేర్చుకోరా బ్రెయిన్ మావ. ఎంత చదివినా గానీ ఎగ్జామ్ టైంలో ఒక్క ఆన్సర్ కూడా గుర్తుపెట్టుకో. అంటే అది ఈ సీన్లో దివ్య జైలు పేరు చెప్పిన వెంటనే తన వైఫ్ అదే జైల్లో ఉందని గుర్తొస్తుంది. దివ్య, ఏంటి పార్టీ నుండి సడన్ గా వెళ్ళిపోయావు? డాడీ, నేను కార్టిజినా జైలుకి వెళ్తున్నాను. జడి, దివ్య ఎక్కడ? సార్ మ్యామ్ ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. తను ప్రిజన్ లోకి వెళ్ళకూడదు. మీరు అనుకోవచ్చు తన వైఫ్ కాబట్టి గుర్తుంది, ఇందులో అంత స్పెషల్ ఏముంది అని. కానీ అంత సీన్ లేదు. సినిమా మొత్తంలో తన వైఫ్ గురించి ఆలోచించే ఒక్క మూమెంట్ కూడా ఉండదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణమూర్తి మెమరీ పవర్ ఏ రేంజ్లో ఉందని. ఎందుకంటే ఈ రెండు విషయాలు జరిగి చాలా ఇయర్స్ అయింది, అయినా కూడా కృష్ణమూర్తి వెంటనే గుర్తుపడతాడు. అది కృష్ణమూర్తి మెమరీ పవర్. కృష్ణమూర్తి బ్రెయిన్ డబ్బు గురించి ఆలోచిస్తుంది, డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అలా అని డబ్బు కోసం ఎవరిని కూడా చంపడు. ఓకే, నాకు అర్థమైంది. మీలో చాలా మందికి హాస్పిటల్లో అభిరామ్ని చంపడానికి ట్రై చేశాడు కదా అని డౌట్ రావచ్చు. అవును, చంపడానికి ట్రై చేస్తాడు, కానీ అలా చేస్తున్న విషయాన్ని అభిరామ్కి ముందే చెప్తాడు. అలాగే ఏం చేస్తే బ్రతుకుతాడో కూడా చెప్తాడు. సో బేసికల్గా బ్రతకడానికి ఒక ఆప్షన్ ఉంచుతాడు. యాక్చువల్లీ ఒకవేళ బ్రతికినా కూడా జైలుకి వెళ్ళేలా ప్లాన్ చేస్తాడు. అంటే తన ప్లాన్ ఫెయిల్ అయినా కూడా కృష్ణమూర్తి గెలుస్తాడు. టూ స్మార్ట్ కదా.
ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కృష్ణమూర్తి రమేష్ చంద్ర ప్రసాద్ని ఎలా మోసం చేశాడు? కృష్ణమూర్తికి రమేష్ చంద్ర ప్రసాద్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది సినిమాలో చూపించలేదు. సో దాని గురించి నాకు కూడా తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బట్ రమేష్ చంద్ర ప్రసాద్ని ఎలా మోసం చేశాడు అనేది చిన్న హింట్ ఇచ్చారు. రమేష్ చంద్ర ప్రసాద్ ఇంగ్లాండ్లో ఉన్న ఇండియన్స్ కోసం టౌన్షిప్ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటాడు. అండ్ అలా చెయ్యడానికి ఇన్వెస్టర్స్ నుండి మనీ కలెక్ట్ చేస్తాడు. అయితే ఈ విషయం కృష్ణమూర్తికి నచ్చదు. రీజన్ ఏంటో నాకు కూడా తెలీదు. మేబీ ఆ ప్రాజెక్ట్ వల్ల కృష్ణమూర్తికి ఏమైనా లాస్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. అయితే కృష్ణమూర్తి స్టార్టింగ్ లో చేసినట్టుగానే, అంటే గ్యాస్ కంపెనీని ఎకోజోన్ గా ఎలా అయితే చేస్తా అని చెప్పాడో సేమ్ ఇక్కడ కూడా అలానే చేస్తాడు. కావాలంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కంపెనీ నిర్మిస్తున్న టౌన్షిప్ ఉన్న స్థలాన్ని యూకే గవర్నమెంట్ ఎకోజోన్ గా ప్రకటించింది. సో రమేష్ చంద్ర ప్రసాద్ టౌన్షిప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకున్న ప్లేస్ ని కృష్ణమూర్తి కావాలనే ఎకోజోన్ లా మారుస్తాడు. మీకు ఇంకో సూపర్ డీటెయిల్ చెప్తా. అభిరామ్ ని ఫస్ట్ సీరియస్ గా తీసుకున్న కృష్ణమూర్తి ఈ సీన్ తర్వాత లైట్ తీసుకుంటాడు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే కృష్ణమూర్తి విషయంలో అభిరామ్ 2 సార్లు ఫెయిల్ అవుతాడు. ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. సెకండ్ ది గ్యాస్ కంపెనీని ఎకోజోన్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ 2 ప్లాన్స్ కూడా కృష్ణమూర్తివే. అర్థం కాలేదు కదా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ కూర్చోరా. సరే చెప్తా వినండి. ఫస్ట్ సీన్ లో కావాలనే అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తాడు. సో అభిరామ్ అకౌంట్ ని హ్యాక్ చేస్తాడు అని ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అభిరామ్ ఆఫీస్ లో బగ్ ఉంది కాబట్టి. సెకండ్ సీన్ లో డైరెక్ట్ కృష్ణమూర్తి ప్లాన్ నే కాపీ చేస్తాడు, అదే ఎకోజోన్ లో మార్చడం. మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే అభిరామ్ కృష్ణమూర్తికి ఇచ్చే గిఫ్ట్ కూడా అదేనండి, న్యూస్ పేపర్స్. అది కూడా కృష్ణమూర్తి ఎంట్రీ సీన్ లో కృష్ణమూర్తి యూజ్ చేస్తాడు. సో అభిరామ్ కి కొత్త ప్లాన్ ఏమీ లేదు. తను అంత పెద్ద ఇంటెలిజెంట్ కాదు అని అనుకుంటాడు కృష్ణమూర్తి. అందుకే తన డాటర్ తో ఇలా అంటాడు. ఆ విషయం మర్చిపోకు, వాడి తెలివితేటలను ఎక్కువ అంచనా వేస్తున్నావు. ఎందుకంటే కృష్ణమూర్తికి తన ప్లాన్ ని ఎలా సక్సెస్ చేయాలో కూడా తెలుసు. తన పైన తన ప్లాన్ ని యూజ్ చేస్తే ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. ఇప్పుడు అర్థమైందా కృష్ణమూర్తి క్యారెక్టర్ ఎంత స్పెషల్ అని? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కృష్ణమూర్తి మళ్ళీ తన ఆస్తిని సంపాదించుకోగలడా? దీనికి నా ఆన్సర్ వచ్చేసి ఎస్. ఎందుకంటే ఈ మూవీ క్లైమాక్స్ లో కృష్ణమూర్తి ఓడిపోతాడు కానీ చనిపోడు. ఇదొక్కటి చాలదా కృష్ణమూర్తి మళ్ళీ డబ్బు సంపాదించడానికి? మనం అందరం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే కృష్ణమూర్తికి డ్రగ్స్ బిజినెస్ తో సంబంధం ఉంది. కృష్ణమూర్తి డ్రగ్స్ బిజినెస్ చేయడం, అందులో దొరికిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన వైఫ్ ని ఇరికించి తను ఎస్కేప్ అవ్వడం గుర్తుందా? అలాగే హాస్పిటల్ సీన్ లో కూడా డ్రగ్స్ కి సంబంధించిన బాక్స్ లోనే అభిరామ్ కి కావాల్సిన యాంటీడోస్ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కృష్ణమూర్తికి డ్రగ్స్ తో లింక్ ఉందని అర్థమవుతుంది. సో క్లైమాక్స్ లో తన ఆఫీస్ నుండి తప్పించుకున్న కృష్ణమూర్తి ఆ డ్రగ్స్ గ్యాంగ్ తో కలవడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మోసం చేసి డబ్బు సంపాదించడంలో కృష్ణమూర్తి మాస్టర్ కాబట్టి తను మళ్ళీ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ డబ్బుతో కృష్ణమూర్తి ఏం చేస్తాడు? తన కూతురు అభిరామ్తో ఉంది. తన ఆస్తి, పేరు, పరువు అన్నీ పోయాయి. సో తన నెక్స్ట్ టార్గెట్ డబ్బు సంపాదించడం కాదు, అభిరామ్ మీద పగ తీర్చుకోవడం. ఇప్పటి వరకు డబ్బు మీద ఇష్టంతో క్రైమ్స్ చేసే కృష్ణమూర్తిని చూసాం. కానీ జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి కృష్ణమూర్తి గనక తన లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు, అది కూడా తన లైఫ్ లో అన్ని కోల్పోయేలా చేసి జీరోని చేసిన అభిరామ్ మీద. ఇప్పుడు కృష్ణమూర్తి ఎంత డేంజరస్ గా ఉంటాడు, ఎంత వైలెంట్ గా ఆలోచిస్తాడు, మళ్ళీ అభిరామ్ లైఫ్ లోకి ఎలా వస్తాడు? ఒకవేళ వస్తే ఆ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు హీరోస్ మాత్రమే కంబ్యాక్ ఇవ్వడం చూసాం, కానీ ఫస్ట్ టైం ఒక విలన్ కంబ్యాక్ ఇస్తే, అది కూడా కృష్ణమూర్తి లాంటి సూటు బూటు వేసుకొని స్టైలిష్గా ఉండే వ్యక్తి మాస్ కంబ్యాక్ ఇస్తే నెక్స్ట్ లెవెల్. అసలు ఈ కాన్సెప్ట్తో నాన్నకు ప్రేమతో పార్ట్ 2 ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? పోతారు, మొత్తం పోతారు. అంత స్టఫ్ ఉంది ఈ సినిమాలో. నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇది ఈరోజు టాపిక్. మీకు బోరింగ్గా అనిపిస్తే సారీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు నచ్చకపోయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమేం అనుకోం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు నచ్చచ్చు కదా. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.